ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆర్టీఏ సమ్మేళనానికి హాజరైనటువంటి నర్సంపేట శాసనసభ్యులు దొడ్డి మాధవరెడ్డి గారికి, వేదిక మీద కాంగ్రెస్ పెద్దలకు, అదేవిధంగా మన ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ప్రశ్నించే గొంతుకైనటువంటి తీర్మార్ మల్లన్న గారికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పక్షాన విప్లవాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈ రోజు రాష్ట్రంలో ఈ 3 జిల్లాల్లో ఎన్నిక అనేది చాలా రసవత్తరంగా జరుగుతూ ఉన్నది. ఆనాడు గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కేటీఆర్ గారు అధికారం నుండి నిరుద్యోగులని, విద్యార్థులను, యువకులను ఏ రకంగా మోసం చేసిరో ఆ మోసాన్ని మన క్యూనిస్ వేదికగా యువకుల తరఫున, నిరుద్యోగుల తరఫున, ప్రజల తరఫున ప్రశ్నించిన వ్యక్తి మన తీర్మార్ మల్లన్న గారు. ఒకనొక సందర్భంలో రాష్ట్రంలో ప్రతిపక్షం లేని సందర్భంలో ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ ప్రజల కోసం, విద్యార్థుల కోసం, యువకుల కోసం, నిరుద్యోగుల కోసం నిలబడిన వ్యక్తి మన తీర్మార్ మల్లన్న గారు. అటువంటి ప్రశ్నించే వ్యక్తిని మనం గెలిపించుకొని శాసన మండలి పంపించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఉద్యమం అనేక రకాల హామీలు ఇచ్చిండు. కానీ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఇంటికొక ఉద్యోగం ఇస్తున్నాడు. కానీ ఇంటికొక ఉద్యోగం ఎవరికి ఇవ్వలే, కానీ ఆ ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. అంటే తద్వారా 4 ఉద్యోగాలు ఇచ్చుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను పట్టించుకోకుండా, అదేవిధంగా విద్యార్థులను పట్టించుకోకుండా, నిరుద్యోగులు పట్టించుకోవడంగా అనేక మోసాలు చేసింది. కాబట్టి గత ఎన్నికల్లో మన పట్టభద్రులుగా, నిరుద్యోగుల, యువతగా, ప్రజలుగా ఆయన ఓడించి గద్దెనెక్కించి దించి కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలో ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో కూడా ఈ రోజు కేటీఆర్ గారు అనేక కుట్రలు చేస్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు? బీజేపీ అయినా గెలవని, లేదా బీఆర్ఎస్ అయినా గెలి, కానీ మల్లన్న మాత్రం గెలవద్దని చెప్పేసి ఈ రోజు వ్యక్తిగత కించపరిచే విధంగా ఈ రోజు యూట్యూబ్ లో పెట్టుకోలేదు. మల్లన్న యొక్క క్యారెక్టర్ కించపరిచే విధంగా చేస్తా ఉన్నారు. ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజు ప్రశ్నించిన గొంతు కంటే మన తీర్మార్ మల్లన్న గారు ఈ రోజు విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ ఏ సమస్య ఉన్నా ఆ సమస్య ఎక్కడ పరిష్కారం ఏంటంటే అది క్యూయూ ద్వారా పరిష్కారం అని చెప్పేసి ఆనాడు ఎంతో మంది యువకులు, నిరుద్యోగులు విశ్వసించరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను ఆయన బయటికి తీసుకు ప్రజల చేతను తీసుకున్న తరుణంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 100 కేసులు పెట్టి 100 రోజులు జైల్లో పెట్టి కూడా ఏనాడు కేసులు భయపడకుండా, జైలు నిర్బంధ జీవితాలు పడకుండా భయపడే రోజు అదే నమ్ముకున్నటువంటి విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, పట్టభద్రుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి మన తీర్మార్ మల్లన్న గారు. అటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల పరిష్కారం ఉన్నాయి, విద్యార్థుల సమస్యల పరిష్కారం ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మేధావుల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఈరోజు మల్లన్న గారు కృషి చేస్తారు. కాబట్టి మీరందరూ ఒకసారి ఆలోచన చేసి ఈ యొక్క 20 జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా తీర్మానం ప్రశ్నించే కొద్దిగా తీర్మార్ మల్లన్నకు మొదటి ప్రాంతం వేసి మీరు గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే ఇంకొక విషయం అన్నగా చెప్పారు, మీ అందరూ చెప్తామని సంబంధించి రాష్ట్రంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు చెప్పినట్టు ఒక చట్టం తీసుకొచ్చిన రైట్ టు రీకాల్. అంటే దీని ఉద్దేశం ఎన్నికల్లో గెలిపిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత తమ యొక్క పనితీరు చెప్పతే అదే ఓటు వేసిన పట్టభద్రులు వాపస్ తీసుకొని చట్టం తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మన తీర్మార్ మల్లన్న గారు. అటువంటి ఈరోజు దమ్ము, ధైర్యం ఉన్నటువంటి నిజాయితీగా, నీతిగా, నిబంధన పనిచేసిన వ్యక్తి మన తీర్మార్ మల్లన్న గారు. అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన. కాబట్టి మేము ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మంలో ఉన్నటువంటి ఏఎస్ఎఫ్ నాయకత్వం ఇప్పటికే విద్యావంతులు కలుస్తుంది, పట్టభద్రులు కలిసింది, తీర్మార్ గెలిపించాలని చెప్పేసి కృషి చేస్తున్నాం. కాబట్టి మేము మీతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో, ఎన్ఎస్ఐ శ్రేణులతో, యూత్ కాంగ్రెస్ శ్రేణులతో అందరితో కలిసి ఈ యొక్క నియోజకవర్గంలో ప్రశ్నించే కొద్దిగా మరి తీర్మార్ మల్లన్న గెలిపించుకోవాలని మేము తీవ్రంగా కృషి చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మీ అందరూ రానున్నటువంటి 21 జరిగినటువంటి పోలింగ్ లో ప్రతి ఒక్క తీర్మార్ మల్లన్నకు సీరియల్ నెంబర్ 2 మొదటి ప్రారంభంలో ఓటు వేసి అత్యధిక ఓట్లతో గెలిపించి శాసన మండలి పంపించాలని చెప్పేసి మీ అందరి పేరు కోరుకుంటూ నాకే గొప్ప అవకాశం కల్పించినటువంటి అధ్యక్షుడు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్న మిత్రులారా.